మా చిత్తూరు డిస్టిక్ బోడిపల్లి మండలం బేలపల్లి గ్రామ పంచాయతీలో ఎస్సీ కాలనీలో భాస్కర్ అన్న వ్యక్తి నెల్లూరు దగ్గర కందుకూరు దగ్గర యాక్సిడెంట్ అయిందాడు. ఎప్పుడో 3 రోజులు అయింది. 3 రోజుల క్రితము పోస్ట్ మార్టం ఏమి గానీ లేదు. ఏమి చెప్పినా మాకు రెస్పాన్స్ లేదు. అందువల్ల మేము ఇంతవరకు చూస్తే ఇప్పటికి పోస్ట్ మార్టం లేని దానికి మేము మా వదిన మా పిన్ని అంతా చేరి మా చెల్లి మేము ధర్నాకు దిగిందాము. ఎమ్మెల్యే కానీ వచ్చి మాకు న్యాయం చేయాలని, మా దళితులకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. అమ్మ కూడా ఉండదు ఏడు పక్కనే వాళ్ళమ్మ వాళ్ళక్క సార్ ఇంతవరకు న్యాయం జరగలేదు. వాళ్ళకుండేది ఒకే ఒక తమ్ముడు సార్, ఒకే ఒక తమ్ముడు, 2 అక్కగారులు. వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ లేదు, వాళ్ళకి న్యాయమే జరగలేదు. నిన్నటి ఇంకా రెస్పాన్సిబిలిటీ లేదు. డాక్టర్లు నెల్లూరు కానీ కందుకూర కానీ మాకు ఫోన్లు చేసి మేము 10 గంటలకు బాడీ ఇస్తామన్న వాళ్ళు ఇప్పుడు చిత్తూరు జిల్లా బైరెడ్పల్లి మండలము పలంనేరు నియోజకవర్గం బేలపల్లి గ్రామము సార్. బేలపల్లి గ్రామము మా పిల్లోడు ఒకడు డ్రైవింగ్ చేసేవాడు, కొలోరా డ్రైవరు. వాడు వసూరు నుంచి గుంటూరుకి లోడింగ్ వేసుకోపోతాడు, పూల్ లోడు. పోయే దారిలో కందుకూరు దగ్గర యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరిగిన నెక్స్ట్ మినిట్ బాడీని హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్కి తీసుకెళ్లినప్పటి నుంచి ఏ డాక్టరే గానీ ఏ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం లేదు. ఈ రోజు మార్నింగ్ 10 గంటలకు బాడీ ఇస్తామన్నారు, బాడీ కూడా ఇవ్వలేదు. ఇంతవరకు డాక్టర్ ఫోన్ చేస్తే వాళ్ళు ఇంతవరకు రెస్పాన్సిబుల్ లేదు, డాక్టర్ కూడా అక్కడికి వెళ్లేదని చెప్పినారు. మాకు మేమేం చేయాలో తెలియక మేము ధర్నా చేస్తున్నాం సార్. మాకు ఇంతవరకు బాడీ చేయలేదు. ఎమ్మెల్యే మాకు సాయం చేయాలి. ఇంతవరకు అక్కడ రెస్పాన్సిబిలిటీ ఎవరన్నా మా పెద్దోళ్ళు వచ్చి తీసుకుంటే మేము బాగుంటాం సార్. మేము దళితులు, మాకు ఇంతవరకు ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు. మాకెవరు లేరు, వాళ్ళకి ఎవరు లేరు. 2 అక్కల్లో ఒక అమ్మగారు ఉన్నారు, వాళ్ళ నాన్న కూడా చనిపోయాడు. వాళ్ళకి న్యాయం చేయాలి. ఇంతవరకు మేము నిన్నటిని ఇంకా ఎంతో ప్రెషర్ చేస్తే ఈ రోజు మార్నింగ్ 10 గంటలకి బాడీ ఇస్తామన్నారు, మాకు బాడీ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ఫోన్ చేస్తే డాక్టర్లు ఇంతవరకు రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు, బాడీ మార్జరీలోనే పారే అయినారని చెప్పారు మాకు. ఎప్పుడు జరిగింది యాక్సిడెంట్? 31 4 గంటలు 3:30 4 గంటల మధ్య యాక్సిడెంట్ జరిగింది. అప్పటి నుంచి రెస్పాన్సిబిలిటీ లేదు, బాడీ మాత్రం తీసుకొని మార్జరీలో పారే అయినారు. ఇంతవరకు బాడీని ఏం చేయన్నారు ఏమని కూడా మాకు తెలుస్తాను లేదు సార్. బాడీని కూడా మాకు చూపించలేదు. మాకు ఈ రోజు 10 గంటలకు బాడీ ఇస్తామన్నారు, బాడీ కూడా ఇవ్వలేదు. మా దళితులందరూ కలిసి మేము ధర్నా చేస్తున్నాం. మాకు న్యాయం చేయాలి. అమర్నాథ్ రెడ్డి వచ్చి మాకు న్యాయం చేయాలి. మాకు న్యాయం చేసి మమ్మల్ని ఆ బాడీని మాకు తీసుకొచ్చి ఇస్తే మాకు అంతే సంతోషం సార్. ఏం వద్దు, అవసరం లేదు. గాడి కావాలా
ఉన్నా ఆడేమన్నా చెప్పినా నెల్లూరులో జైల్లో 7 రోడ్లు బ్లాక్ చేస్తే ఒక్క నిమిషం చెప్పేది నేను చెప్పేది తర్వాత చెప్పున్నాయి. ఇప్పుడు ఇన్ని సమస్యలు నువ్వంతా ప్రజలందరికీ ఇబ్బంది కలిగించే విధంగా ఇవన్నీ పెట్టడం పద్ధతి కాదు. మంచిగా తీస్తే పక్కన ఉంటే బాగుంటది. కావాల్సింటే సమస్య అక్కడ కాబట్టి అక్కడ మాట్లాడితే బాగుంటది. అక్కడ పోయేది లేదంట అక్కడ పోయేది లేదంటే రోడ్డు మీద ఇదంతా బ్లాక్ చేస్తావా? రోడ్డు మీద ఇదంతా బ్లాక్ చేస్తారా మీరు? అంటే మీ ఇష్టం వచ్చినట్టు బ్లాక్ చేస్తారా? మీకు ఇష్టం వచ్చినట్టు బ్లాక్ చేస్తారు అంతేనా? మీరు కాల్ చేసి ఇప్పుడు సరే ఆడ అయిపోయింది మా దగ్గర కన్నా వచ్చింది ఫోన్ చేసి ఆయన గుంపులో ఉన్నాడు నేను కూడా మాట్లాడతాను. తెలుసు